హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ వడ. అదే అండి, మటన్ కీమా వడ అని కూడా అంటారు. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేద్దాము. ముందుగా మటన్ని ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలానే నేను కాబూలి శనగలు తీసుకున్నాను. ఈ ప్లేస్లో కావాలంటే పచ్చిశనగపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న మటన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాంట్లో నేను శనగలు వేసేసుకుంటున్నాను. లేదంటే మటన్ తీసి పెట్టైనా శనగలైనా వేసుకోవచ్చు, కానీ నేను ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఇదండి, శనగలు కూడా వేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నామంటే కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. అలానే ఇలా బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే కొంచెం కారము, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు రౌండ్గా ముద్దగా చేసుకున్నామంటే ముద్దలాగా వస్తుంది. ఇప్పుడైతే మనకి వడలు కరెక్ట్గా వస్తాయి. ఇలా వచ్చాయంటే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా వడల్లాగా వేసేసుకోవడమే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. మటను వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. వెంటనే తిప్పామంటే విడిపోతుంది. అంతే అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మటన్ వడ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.